సాయిబాబా వారి ఆచరణ, కర్మాచరణ నిరాడంబరంగా జీవించారు. అక్కడ ఏదో చిన్న మసీదు ఉంటే అక్కడ పడుకునేవారు. ఏదైనా చిన్న పిండి ఎవరైనా ఇస్తే తను బ్రతికేవారు. ఎవరి మీద ఆధారపడేవారు కాదు. వారు నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఒక వ్యక్తిగా కొందరు పిచ్చోడు అనుకున్నారు, కొందరు మహా వ్యక్తిని చూశారు, ఇప్పుడు అఘోరాన్ని చూసినట్టుగానే. కొందరు స్వార్థపరుడు అన్నారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నమ్ముకుని కొన్ని మహిమలను అనుభవించారు. వాళ్ళందరూ కలిసి దేవుడు అన్నారు, ఆయన దేవుడు అనలేదు. ఏంటి, ఆయన దేవుడు కాదు, వీళ్ళు అన్నారు కాబట్టి వీరు దేవుడిగా కొలిచారు. ఆయనలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని, నిరాడంబరతని, ఆయన జీవన విధానాన్ని, ఎవరి నుంచి ఏది ఆశించకుండా తన బ్రతుకుని తను బ్రతుకుతూ సాటి జీవాలన్నింటినీ కూడా ప్రేమగా, నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నిన్ను హత్తుకున్నా అనుకో, నీకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఏం చేయక్కర్లా, జస్ట్ చిన్న హగ్, ప్రేమతో. అది కూడా కృత్రిమమైనటువంటి ప్రేమతో కాదు, స్వచ్ఛమైనటువంటి ప్రేమతో. ఈ బిడ్డకి మంచి జరగాలి. అలాంటి పనులు చేసే వాళ్ళందరూ దేవుడుగా ప్రజలు కొలుసుకుంటారు, కానీ తన దేవుడని ఎక్కడా చెప్పలేదు. అల్లా మాలిక్. ఆ ఒక్క ప్రమాదమే ఈనాటి హిందువులకి. అల్లా మాలిక్ అన్నాడే కానీ పరమాత్మ సబ్కి ఏక్ హై అనాల్సింది. అల్లాహ్ అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అని అర్థం, అల్లాహ్ అంటే. కాబట్టి అలాంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఏదైతే ఉందో అది ఈ భాషలో చెప్పకుండా ఆ భాషలో చెప్పడం వలన వచ్చినటువంటి ప్రాబ్లం ఏమో అనిపిస్తుంటుంది. ఇంతకీ మీరు ఏం చెప్తారండి? కన్క్లూడ్ చేయండి స్వామి మీరే. సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా దేవుడే. ఎలా అంటే, సాయిబాబా దేవుడు అంటే పైన ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం అనేటటువంటిది ఏ జాతిలోంచి వచ్చిందో అది కావచ్చు, కానీ అందరిలో ఉన్నటువంటి అంతరాత్మ పరమాత్మే. కాబట్టి ఆ సాయి తిరగేస్తే ఈసా అవుతుంది. ఏమవుతుంది? సాయిని తిరిగే సాయి బయట ఉంటే ఈసా లోపల ఉన్నాడు. కాబట్టి ఈసను చూసేవాడికి దేవుడు, సాయిని చూసేవాడికి దేవుడు కాదు.